ప్లస్ ఈరోజు మనకి అదే రైతు మనకి ఇక్కడ మొక్కజొన్నకు కూడా వాడి ఉన్నాడు. మరి మొక్కజొన్న గురించి రైతు యొక్క మాటలలో మనం విందాం. మరి సార్ ఒక్కసారి మీరు ఇది మొక్కజొన్న అనేది వాడారు, మీకు ఏం వాడారు, మరి ఏ మందులు వాడారు, దాని గురించి కొద్దిగా క్లుప్తంగా మన ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీను అండి. మాది ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపాలెం మండలం బోయిలపల్లి అండి. నేను మొక్కజొన్న ఈ సంవత్సరం ఫస్ట్ కొత్తగా వేసానండి. ఫస్ట్ దిక్కులోను మామూలుగా 20-20 యూరియా చల్లేసి తర్వాత మళ్ళీ సెకండ్ టిప్పుగా 20-20 యూరియా ప్లస్ హ్యూమిక్ యాసిడ్ అనే గ్రాన్యువల్స్ మొత్తం 2 కలిపి వాడాను. రెండో టిప్పుగా మొక్క కండె వచ్చేటప్పుడు వాడానండి. కండె సైజు కానీ అంత బాగుంది, హైట్ కానీ కండె కానీ మొక్క హైట్ కానీ గనుపు కానీ లావు వచ్చేసింది, బాగుంది. ఈ కండె చూడండి ఎంత లావుగా ఉందో. ఈ ఏరియాలో కల్లా ఇదే కొంచెం బాగా లావు కానీ సైజు అంతా బాగుంది. మొత్తం ఇదే యావరేజ్గా ఒక్కొక్క కండెకి వచ్చేసి సరౌండింగ్స్ చుట్టూ 16 రౌండ్లు పొడవు వచ్చేసి 40 గింజలు ఉన్నాయండి. ఒక్కొక్క కండెకి వచ్చేసి 16, 40, 16 యావరేజ్న 500 విత్తనాలు ఉన్నాయండి. 500 విత్తనాలు ఉన్నాయంటే కంకి కూడా ఎక్కడ కూడా సందు లేకుండా ఫుల్గా వచ్చింది. అంటే తాలు గింజ అనేది లేదు కంకిలో. ఒకసారి చూడండి, ఇది కేవలం మన గ్రాన్యువల్స్ మాసు పైన ఒక్కసారి స్ప్రే చేశాడు. గ్రాన్యువల్స్ వాడడం వలన ఈ రకంగా ఈ మొక్కజొన్న కండి అయితే వచ్చింది. అంతేనా సార్? అంతే సార్. మండే వేసాను. నెక్స్ట్ టైం ఇది మామూలుగా ఇది కమర్షియల్ అండి. ఇది నెక్స్ట్ టైం సీడ్ వేస్తున్నారు కదండి. యావరేజ్గా మామూలుగా ఫస్ట్ టైం ఉండే వేసేది యావరేజ్గా ఈవినింగ్ వేసుకున్నా కూడా 40 క్వింటాలు ఎకరాకి 40 క్వింటాల కాడికి అవుతాయండి. చేను మొత్తం ఇదే లెవెల్లో ఉందండి. అంత కంటే కూడా అంత సేమ్ ఇదే సైజు ఉంది సార్. మొత్తం అక్టోబర్ నెలలో రేపు అక్టోబరు స్టార్ట్ చేస్తామండి. 5 ఎకరాలు స్టార్ట్ చేస్తున్నాము. ముందు పత్తి వేసాను. పత్తికి కూడా ఒకసారి హ్యూమిక్ యాసిడ్ ఈ గ్రాన్యువల్స్ వాడాను. ఈ వర్షాలకు కూడా పత్తి కూడా ఎకరాకి యావరేజ్ వేసుకున్నా కూడా 20 క్వింటాలు అయిందండి పత్తి కూడా. అదే పత్తిని మళ్ళీ మొత్తం అంతా టిల్లర్ కొట్టించేసి మొత్తం 20 టిల్లర్ కొట్టించేసి శుభ్రం చేశాను. ఈ వర్షాలు పడడం వల్ల కొంచెం ఆగాను. వర్షాలు పోతే ఎమ్మటే అది సీడ్ రకము వాడతామండి.